అరే నువ్వు ఎన్ని రోజుల నుంచి చెప్తావు? 2 months నుంచి అదే చెప్తున్నావా? చచ్చినవా బతికినవా? చచ్చిపోతున్నా కనీసం ఓకే చచ్చిపోయాడు కష్టమైన డెత్ కేసులు అన్నీ పెడతా, నేను డెత్ కేసు అని పెడతా. మరి అట్లా కూడా రికవరీ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది పెట్టేసి కనీసం చచ్చిపో మరి. చచ్చిపోతే కష్టపడి చచ్చిపోయాడు అని చెప్తా. రికవర్ చేయలేడని చెప్పేసాడు. రికవరీ చేస్తాడే పైన పోయాడు, రికవరీ చేయలేడని చెప్పేసి. నువ్వు చదువున్నావురా బాబు. ఇప్పుడు పేమెంట్ ఏమైంది సార్? అవ్వదు సార్, పేమెంట్ అవ్వదు సార్. వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా బాగున్నాయి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో చెప్పండి సార్. ఏమైంది సార్? అలానే పెట్టున్నాను సార్. మీ దగ్గరే ఉందా ఫైల్? ఇంకా అకౌంట్ ఇంకా క్లోజ్ చేయకుండా అలానే పెట్టున్నారు. ఏంటి సార్? మీ దగ్గరే ఉందా ఫైల్? అవును సార్. అయిపోయిందా కాల్ బాంబరు? ఇంకేమన్నా అయిపోయిందంటే డిస్ప్యూట్స్ అయిపోయాయా? ఇంకేమన్నా చేసే ప్రాసెస్ ఉందా? ఏం డిస్ప్యూట్? కాల్ బాంబర్ సార్. సార్ కాల్ బాంబర్ పెట్టాల్సిన అవసరం మాకు లేదండి. మీరేగా ఈ నంబర్కి వాట్సాప్ ఉందా? పెట్టడం ఏది? ఈ నంబర్కి వాట్సాప్ ఉందా సార్? సార్ మీరు అతను పేమెంట్ చేయండి సార్. పేమెంట్ చేయకుండా మీరు అన్నీ మాట్లాడుతున్నారు. కాల్ బాంబర్ ఎన్ని పెట్టాల్సిన నాకు అవసరం ఏం లేదండి. చూపిస్తాను సార్, మీకు ప్రూఫ్ చూపిస్తా. ప్రూఫ్ అవును, రెఫరెన్స్ నంబర్స్ కి కాల్ చేశారంట. ఏం అవసరం ఉంది? నేను రెస్పాండ్ అవ్వట్లేదా? ఏది? రెఫరెన్స్ నంబర్ కి కాల్ చేశారట. ఎవరికి ఫోన్ చేయలేదు సార్. ఆ విధంగా ఎవరికి ఫోన్ చేయలేదు. చేస్తూ ఉండండి, మాటలు చెప్తూ ఉండండి. ఇప్పుడు పేమెంట్ ఏమైంది సార్? అవ్వదు సార్, పేమెంట్ అవ్వదు సార్. పేమెంట్ అవ్వదు. అది అడిగేది. గో ఫర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్. ఓకే, తర్వాత ప్రొసీడింగ్స్ ఏమున్నాయి అవి చేయండి. పేమెంట్ అవ్వదు. మీ దగ్గర నుంచి ఫైల్ వెళ్ళేదాకా ఇది క్లోజ్ చేయను. నా దగ్గర నాకే ఇస్తున్నారు. మీ కార్డు మీరు కడుతున్నారు. నా కార్డుకే కట్టాను సార్, కానీ మీ దగ్గర కట్టను. మీరు కట్టుకోండి సార్. కార్డు కట్టడానికి నా కార్డు ఎందుకు మీకు? అది రేపు మీ దగ్గర నుంచి ఫైల్ ఇంకొకరికి మూవ్ అయినప్పుడు ఆడ చేసుకుంటా. కార్డు కట్టకుండా దొంగ నువ్వు. అటుపోయినా నువ్వు దొంగ నువ్వు. అది చెప్పు. అటు మాట్లాడుకుంటా ఏమో నా కార్డు నాకే ఇస్తున్నావు. నన్ను అడిగే కార్డు తీసుకున్నావు. వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ చేయి. కార్డు కట్టుపోతావు అంతే కదా. వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ చేయి. దొంగని పట్టుకోవడానికి పోలీసులు ఉన్నారు. వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయి. అది కాదు, నువ్వు మాస్టర్వేనా? అది మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయమంటావు. ఏదయ్యా నువ్వు మాట్లాడేది? సెల్ఫిష్ గా మాట్లాడతావు. వాళ్ళు దొంగల్ని పట్టుకోవడానికి ఉన్నారు. వాళ్ళు దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు ఉన్నారు. అది కాదు, ఏ పోలీసులు? నువ్వు దొంగ. పేమెంట్ చేయకుండా దొంగ. సాయంత్రం మాట్లాడతా. క్రెడిట్ కార్డు పేమెంట్ చేయాలంటే సాయంత్రం మాట్లాడతా. అది కట్టకుండా ఇప్పుడు మాట్లాడలేను, సాయంత్రం మాట్లాడతా. అది కాదు, నాకే ఇస్తున్నావు చెప్పు. సాయంత్రం మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడలేను. నువ్వు యూజ్ చేస్తున్న కార్డు కట్టడానికి నేనెందుకో? దానికి కట్టు, ఇప్పుడే కట్టు, క్లోజ్ అయిపోద్ది అంతే కదా. ఈవినింగ్ మాట్లాడతాను సార్, ఇప్పుడు మాట్లాడలేను. నాదో బ్యాంకా కాదు కదా. ఊరిక ఈ విధంగా సాకులు చెప్పొద్దు సార్. ఈవినింగ్ మాట్లాడతాను సార్, ఇప్పుడు మాట్లాడలేను. చేయండి సార్. మీరు ఈవినింగ్ లో మాట్లాడుతున్నారు. ఫోన్ చేసి ఈవినింగ్ చేస్తారు మీరు. అర్థమైతే ఎప్పుడు చేశారు మీరు? పేమెంట్ చేయండి సార్. మీరు ఎప్పుడు చేశారు సార్? చేశారు. అది మీరు 04444 నుంచి వస్తూనే ఉన్నాయి. వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి. ఎన్నిసార్లు చేస్తారు? చేస్తారంటే ఫోన్ ఎత్తేదారు చేస్తూనే ఉంటారు. చేస్తూ కూర్చోండి. ఎత్తండి, చేస్తూ కూర్చోండి అంటే అప్పుడు మాకు ఏమైనా పనిలే పడలేదా? మీకు ఇదే పనే కదా, వేరే పని ఏముంది? పెట్టుకోండి సార్. పేమెంట్ వేరే పని ఏముంది? ఇదే కదా మీ పని, మీ డ్యూటీ కదా. అర్థమైందా? డ్యూటీ చేస్తున్నాం, మేము చేస్తున్నాము. సరే, నేను ఇప్పుడు మాట్లాడలేను. నేను 5:30 తర్వాత మాట్లాడగలను, అప్పుడు చేయండి. ఆ 5:30 తర్వాత చేయండి సార్, కాదనలేదు. పేమెంట్ చేయండి. అప్పుడు కూడా చెత్త సోదొద్దు నాకు. పేమెంట్ చేయండి. మాట్లాడతాను సార్ 5:30 తర్వాత. మాట్లాడడం వల్ల ఏముందండి? పేమెంట్ చేయమంటున్నాను అంతే. మాట్లాడడం వల్ల ఏమొస్తుంది? చెప్తున్నా కదా, మీ దగ్గర నుంచి ఫైల్ వెళ్ళిపోగానే ఖచ్చితంగా క్లోజ్ చేస్తా సార్. ఈ కామెడీ ఏదో చేయబాకండి సార్. మీరు కామెడీ అనిపిస్తుందా మీకు? చాలా అది మీద ఇదిగా ఉంది, చైల్డిష్ గా ఉంది మీ మాట. అవునా? మీరు చాలా పెద్దరికంగా మాట్లాడుతున్నారు. చైల్డిష్ గా మాట్లాడుతున్నారు. మీరు ఏదో నాకు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అవును, మీకే ఇస్తున్నా. మీ దగ్గర క్లోజ్ చేయడం వల్ల మీకే బెనిఫిట్. మీకు బెనిఫిట్ లేదా? మీకేం బెనిఫిట్ లేదా? సాలరీ తీసేస్తారు. మీకేం బెనిఫిట్ రాదా? మీకేం బెనిఫిట్ రాదా నేను క్లోజ్ చేస్తే ఫైల్? సార్ బెనిఫిట్ అనేది అది వేరు. అర్థమైందా? మీరు నా జాబ్ ఏమో తీసేరు ఇక్కడ. అర్థమైందా? మరి జాబ్ పోయినప్పుడు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? క్రెడిట్ కార్డు కట్టడానికి, మీ క్రెడిట్ కార్డుకి మీరు కట్టడానికి నన్ను ఎందుకండి?
అర్థమైందా అవును సార్, మీరు జాబ్ పోదు అన్నప్పుడు ఎందుకుంటున్నారు? నా దగ్గర ఉంది కాబట్టి అడగాల్సిన బాధ్యత కాబట్టి సరే, మీ దగ్గరికి పోయేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అర్థమైందా? వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అర్థమైందా? కట్టకుండా ఏమార్చడానికి, కట్టకుండా బ్యాంకును మోసం చేయడానికి ఏదో ఒక సాకు నా దగ్గర ఉంటే నన్ను చూసి వచ్చారు కార్డు. మీరు తప్పుడు పనులు చేస్తే ఇలాగే ఉంటది. కస్టమర్ అడ్డం తిరిగితే మీరు ఏం చేయలేరు. నారాయణ స్వామి అర్థమైతే ఒక టీచర్ కృష్ణమూర్తి చెప్పు కృష్ణమూర్తి నారాయణ స్వామి గారు అర్థమైతే నిన్ను పేమెంట్ చేయమంటున్నాను. నిన్ను పేమెంట్ చేసావా? మీరు డిస్ప్యూట్స్ చేస్తే కస్టమర్ అడ్డం తిరిగితే మీరు ఏం చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే నేను పొలైట్ గా రిక్వెస్ట్ చేసుకొని మీరు చెప్పిన అమౌంట్ కి ఓకే అన్న తర్వాత టైం అడిగితే ఆ టైం ఇవ్వకుండా మీరు వేరే వేరే పనులు, కాల్ బాంబర్లు, రెఫరెన్స్ నంబర్లు కాల్ చేస్తే అవన్నీ ఏమీ చేయలేదు. అర్థమైందా? మీరు నెంబర్ ఆఫ్ అకౌంట్స్ నా దగ్గర ప్రూఫ్ ఉంది అవన్నీ సార్, అవన్నీ కాదండి, అవన్నీ చెప్పొద్దండి, అవన్నీ చేయాల్సిన అవసరం మాకు లేదు. నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్, ప్రూఫ్ పంపిస్తే మీకు ఈ నంబర్ వాట్సాప్ ఉందో చెప్పండి. ప్రూఫ్ కంప్లైంట్ చేయండి. ఎవరు చేయాలి కంప్లైంట్? మీరు అర్థమైతే కంప్లైంట్ చేసుకోండి. కంప్లైంట్ చేసుకోండి. ఎవరికి చేయాలి కంప్లైంట్? ఎవరు చేయాలి అది మీకు చదవదా? మీరు ఒక టీచర్ మీకు చదవదా? ఎస్బీఐ కస్టమర్ కేర్ రికవరీ ఏజెంట్లకు తెలుస్తుంది సార్, టీచర్లకు తెలీదు. రికవరీ ఏజెంట్లకు తెలుస్తుంది, ఎందుకంటే మీరు తెలుసు సార్. చేస్తారు సార్ మీకు బ్యాంకును ఎలా మోసం చేయను, ఎలా రికవరీకి వస్తే ఎలా. అదే ఒక బుక్ రాస్తున్నాను, ఆ బుక్ త్వరలో రిలీజ్ చేస్తా, ఓకేనా? అలాగే కస్టమర్స్ అంతా చూసి ఇంకా చాలా బ్యాంకులో ఇదవుతుంది. అదే ప్రపంచానికి పంపించండి. పంపిస్తాను అదే పంపిస్తాను. పంపించండి. సరే సార్, దీనికి పేమెంట్ ఎప్పుడు కడతారా చెప్పండి. రైట్ సార్, ఇంక ఇన్ని అడ్డం మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఎందుకు? పేమెంట్ అవ్వదు. మీ దగ్గర నుంచి వెళ్ళిపోగానే మీ దగ్గర నుంచి వెళ్ళిపోగానే చేస్తాను సార్. నా దగ్గర వెళ్ళిపోవడానికి ఈ క్షణం పంపిస్తాను, కట్టండి పేమెంట్. పంపించేయండి ఇంకో ఏజెన్సీకి పంపించేయండి. ఇంకొక ఏజెన్సీగా? వేరే ఏజెన్సీకి పంపించండి, అక్కడ నుంచి వాళ్ళకి పే చేస్తాను. మీకైతే చేయను, మీరు చెప్తే పంపించాలన్నా? మీకైతే పక్కా చెప్పను, చేయను. ఎందుకు చేయరు? కాల్ బాంబర్ పెట్టాల్సిన అవసరం మీకేముంది? కాల్ బాంబరు రెఫరెన్స్ నెంబర్ కి ఎవరు కాల్ చేయమన్నారు? నేను రెస్పాండ్ అవ్వలేదు మీకు. సార్ ఇది మేనేజర్ గారు పంపించండి. హలో హలో చెప్పండి సార్. అదే సార్, ఏం సార్ మీ పేరు సార్? సార్ మీరు హాల్ కట్టినా కూడా మీ పేరు సార్? మీ పేరు తెలుసు. శ్రావణ్ కుమార్ సార్. శ్రావణ్ కుమార్ గారు ఏజెన్సీ చెప్పగలరా సార్? ఏజెన్సీ పేరు చెప్పగలరా? ఓకే, బ్రాంచ్ నుంచేనా? డైరెక్ట్ సీదా బ్రాంచ్? రైట్ సార్. నేను ఒక విషయము, లాస్ట్ మంత్ మీ మేడం గారితోనే, ఈ కృష్ణమూర్తి గారితోనే నేను అమౌంట్ మాట్లాడాను, ఓకే అయిపోయింది. నేను అగ్రి అయ్యాను. జస్ట్ 1 వీక్ మాత్రం టైం అడిగా. 1 వీక్ టైం ఇవ్వండి, హార్డ్లీ 10 days టైం ఇవ్వండి, క్లోజ్ చేస్తా అన్నా. ఇవ్వలేదు సరికదా, కాల్ బాంబర్ పెట్టారు. రెఫరెన్స్ నెంబర్ కి కాల్ చేశారు. ఏం పని ఉంది, ఏం అవసరం ఉంది, చేయొచ్చా? ఇప్పుడు ఈయనేమంటున్నారు? మీరే ఏది అవును సార్ అయిపోద్ది. ఈ లోపు మీరు డిస్ప్యూట్స్ ఎందుకు చేస్తున్నారు? అది నేను అడుగుతున్న క్వశ్చన్. అది కాలింగ్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది సార్, అది అకౌంట్. సో కాలింగ్ డిపార్ట్మెంట్ ఈ విధంగా చేయొచ్చు అయితే? నేను మెయిల్ పెడతాను, కాల్ స్టాప్ చేస్తాను. కాలింగ్ డిపార్ట్మెంట్ ఈ విధంగా కాల్ బాంబర్ పెట్టచ్చు అయితే? వాళ్ళకి పెట్టవచ్చు, మీరు అమౌంట్ కట్టుకుంటే పెట్టరు కదా సార్. నేను మాట్లాడిన తర్వాత ఒక టైం అడిగిన తర్వాత కూడా ఈ డిస్ప్యూట్స్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు కట్టలేదు సార్ మీరు? ఎప్పటి నుంచి? నేను బిజినెస్ లాస్ అయ్యాను సార్. దాదాపు నాకు 9 అకౌంట్స్ డిఫాల్ట్ అయ్యాయి. 1 by 1 క్లోజ్ చేస్తూ వస్తున్నా. ఆ ప్రాసెస్ లో మీ ఏజెంట్, మీ మేడం గారితో మాట్లాడి అమౌంట్ కూడా కుదుర్చుకున్న తర్వాత టైం ఇవ్వకుండా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు మీరు? ఓకే సార్, నేను తిన్నాక కాల్ చేస్తాను సార్. హలో, ఉన్నావా అసలు నువ్వు? లేను, పోయినా. అట్లనే అది అట్లా ఏమైనా అయితేనన్నా సరే, ఏమైనా అయింది అనుకుంటాం. అట్లా ఏం కాలేదు కదా. చంపేసినట్టు ఏం కాకపోతే మీరు పేమెంట్ అయింది అసలు. నీ బాధ పండుగలకు అంతా అది లేనప్పుడు ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు నాకు అర్థం కాదు. 20,000 20,300 కూడా కట్టలేవా? ఇంకా బతికే ఉన్నావు, ఇంకా పోయినా బతికే ఉన్నావు ఇంకా నువ్వు కూడా. ఏంది ఏంది అసలు నీ రెస్పాన్స్ ఏంది? నువ్వు మాట్లాడేది ఏంది? చెప్పు ఇంకా. ఇప్పుడు ఈఎంఐ కడతారా? ఏంది అసలు మీ బాధ ఏంది అసలు? ఏం మనకు చాలా బాధలు, ఏం బాధ చెప్పు నీతోటి. నేనేం చేయాలి అయితే? ఏమన్నా చేసుకోండి, మేమేం చేయాలి దానికి? అడిగినావు కదా, నీ బాధ ఏంటని, చాలా బాధలు, ఏం చెప్పాలి? సెటిల్మెంట్ అన్న కొంచెం ఉండాలి సార్. నీకు అసలు సెటిల్మెంట్ అడిగావు, ఏమైంది? కొంచెం లేదు మేడం, చెప్పు. అనే కదా. లేదు, ఫోన్ చేస్తే 4 మాటలు తిట్టేసి కట్ చేస్తావు, నేను మళ్ళీ రివర్స్ తిట్టకుండా. ఏంది?
ఎప్పుడు ఫోన్ చేస్తా నీ వర్షం నువ్వు తిట్టేసి కదా అప్పుడు కాల్ కట్ చేస్తావు మళ్ళీ నువ్వెవరు లోన్ తీసుకునేవారు నువ్వా నేనా లోన్ తీసుకో నేనే అందుకే కాల్ చేస్తున్నావు మరి మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు మరి దిమాగ్ ఖరాబ్ చేస్తాను మేడం పొద్దున పేమెంట్ చేయడానికి మీకు ఏమైనా కొంచెమైనా సిగ్గుందా ఏమైనా ఉందా అంటే సిగ్గుందా అన్నట్టు దాని మీనింగ్ నీకెంత ఉంది హలో నువ్వు ప్రాపర్ గా మాట్లాడితే మాట్లాడు నువ్వు అనవసరంగా పిచ్చిగా మాట్లాడితే అసలు బాగోదు ఏం మాట్లాడుతున్నావు పేమెంట్ కట్టడానికి లేదా అబ్బాయి అని అబ్బాయి కాదని కూడా అంతకన్నా మంచిగా చెప్పిన లాస్ట్ 1 month దాకే అవును అవును అమ్మాయినే అని చెప్తున్నాను అట్లా మాట్లాడుతున్నా అంటే అమ్మాయినే అనే మాట్లాడుతున్నావు అబ్బాయిని తిట్టాలంటే కనీసం నీకన్నా పడడానికి కొంచెమైనా ఉండాలి కదా అరే బాబు నువ్వు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారా బాబు అరే నువ్వు ఎన్ని రోజుల నుంచి చెప్తావు 2 months నుంచి అదే చెప్తున్నావా చచ్చినవా బతికినవా చచ్చిపోతున్నా కనీసం ఓకే చచ్చిపోయి కష్టమైన డెత్ కేసులు అన్నీ పెడతా నేను డెత్ కేసు అని పెడతా మరి అట్లా కూడా రికవరీ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది పెట్టేసి కనీసం చచ్చిపో మరి చచ్చిపోతే కష్టపడి చచ్చిపోయా అని చెప్తా రికవర్ చేయలేడని చెప్పేసాడు ఏందే రికవరీ చేస్తాడే పైన పోయాడు రికవర్ చేయలేడని చెప్పేసి నువ్వు చదువున్నావురా బాబు నువ్వు పెద్ద వేస్ట్ లా ఉన్నావేమే ఈ ఫాల్తులాగా మాట్లాడుతుంది మంచిగా మాట్లాడే ఫాల్తులాగా అరే ఇప్పుడు నువ్వు వేడున్నావు నేను ఏడనుంటా నీకేదో నువ్వు మరి పేమెంట్ కట్టావా అబ్బాయి కావా వాడుకురో మీ అమ్మదా నీ అయ్యదా అయ్యదా ఎవడిచ్చింది నీకు లోను నీ అయ్యనా నీ అమ్మ ఇచ్చిందా నీ పెళ్ళాం ఇచ్చిందా వస్తే మళ్ళీ మోడల్ పంపించుకోకండి నీ పెళ్ళాం ఇచ్చిందా ఇచ్చిందా బ్యాంకు పేమెంట్ కట్టరా బాబు అంటే బాబు అనుకున్నావా నేను బాబు తెలీదా లోన్ తీసుకున్నప్పుడు అరే నువ్వు రివర్స్ గా మాట్లాడకని చెప్పాను మాట్లాడడం నేర్చుకోలేదంటే పేమెంట్ అనేది ఏమేమి చచ్చిపోయినావు మళ్ళీ ఎప్పుడు కడతాను బాబు నువ్వు ఎప్పుడు కడతాను పేమెంట్ ఎప్పుడు కాల్ చేశాను నేను జూలైలో కాల్ చేశాను పేమెంట్ కడతాను పెద్ద పెద్ద మాట్లాడను నీ తెలుసా మీనింగ్ ప్రాపర్టీ అన్నావు నీకు ప్రాపర్టీ లేదు ఒక్క ప్రాపర్టీ లేదు నీకు ఇల్లు లేదు ఏం గతి లేదు మళ్ళీ మాట్లాడుతున్నావు మరి గతి మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు బాటలు నువ్వు మాట్లాడుతున్నావు కదా పెద్ద పెద్దగా పెద్దగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినప్పుడు తెలీదా రెస్పెక్ట్ ఇచ్చాడు తెలీదా ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చాడు తెలీదా రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వము నువ్వు అట్లా రెస్పాండ్ అవుతున్నావు మాకు కాబట్టి నేను రెస్పాండ్ అట్లనే ఇస్తాను ఓకేనా పేమెంట్ కట్టరా బాబు ఫస్ట్ నువ్వు నీ చోరీ నీ అయ్యేది కాదు కదరా పేమెంట్ హలో 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 సార్ చెప్పండి సార్ ఇక సార్ ఒక 30,000 అరేంజ్ చేసి పేమెంట్ కట్టాలి కదా సార్ కట్టినట్లే సార్ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే మీకు ఇంత డిస్కషన్ పెట్టు సార్ నేను సరే సార్ మీరైతే ఇంటర్లో కట్టుకునే వాళ్ళే సరే మంచిగా ఉండి మంచిగా మాట్లాడితే ఓకే బాగానే ఉంటుంది సార్ వన్స్ ఆ లీగల్ టీమ్ ఫార్వర్డ్ అయ్యి మీ ఇంట్లో కాల్సిపోయి వాళ్ళకి కాల్సిపోయి నీ ఫోన్ హ్యాక్ చేసి అది చేసి ఇది చేస్తే నీకు మంచిగా ఉంటుందా సార్ ఫోన్ హ్యాక్ ఎందుకు చేస్తారు సార్ ఎందుకు హ్యాక్ కాదు సార్ మీ నెంబర్లన్నీ వస్తాయి మరి ఆటోమేటిక్గా వస్తాయి మీ కాంటాక్ట్ లిస్ట్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కాల్ చేసి ఫలానా ఊరు మొత్తం మీకు కాల్ చేస్తే మీకు ఎట్లా ఉంటుంది సార్ గిల్టీగా అనిపిస్తుందా లీగల్ టీమ్ ఫార్వర్డ్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మీకు అర్థం కావట్లేదు అందుకే నాకు 30,000 కట్టుకుని అంటున్నా ఇప్పుడు ఇండైరెక్ట్ గా నాకు ధమ్కి ఇస్తారు మీరు కట్టకపోతే కాంటాక్ట్ చేసి కాల్ చేస్తాను అంతేనా 34,000 కట్టుకుని అంటున్నా ధమ్కి కాదు వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అంటున్నా నేను ఎందుకంటే మీరు కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసిన తర్వాత నా దగ్గర రూపాయి తీసి చూపెట్టండి కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసిన తర్వాత మీ నాన్నగారి నెంబర్ చెప్పు ఒకసారి కాంటాక్ట్ లిస్ట్ మీద చెయ్యి చేస్తా కదా నేను చేస్తాను నీకైనా మీ నాన్నగారి నెంబర్ చెప్పిన కరెక్ట్ భయపడతాను కూడా నెంబర్ చెప్పండి ఒకసారి మీ దగ్గర ఉంది కాదు హలో హలో చెప్పండి ఒకసారి మీ దగ్గర కాంటాక్ట్ లిస్ట్ ఉంది ఆల్రెడీ కొట్టండి మనం కొట్టారు కన్ఫర్మ్ చేసుకుంటా అంటున్నా ఒకసారి చెప్పండి హిట్ చేయండి మాట్లాడదాం డైరెక్ట్ కాల్ కలుపుకోండి సార్ మాట్లాడదాం సార్ కాల్ కలుపుతాను నేను కాల్ కలపడానికి నెంబర్ ఒకసారి చెప్పండి అంటున్నా ఇక్కడ 4 నెంబర్లు ఉన్నాయి మీ ఫాదర్ మీద అవును సార్ 4 నంబర్లు కొట్టండి మీ నెంబర్ చెప్పండి ఒకసారి
మీరు నెంబర్ చెప్పండి ఒకసారి మీ దగ్గర ఏది ఉందో. నేను ఎందుకు చెప్తా మీకు? కొట్టండి, ఏ నెంబర్ ఉందో మీరు నాకు తెలియాలి కదా. సార్ నెంబర్లు కానీ వస్తే నాకై మేము కానీ తీసి కానీ కొడితే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తారు. ఇప్పుడు నా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, మీ డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నా డబ్బులు మీ దగ్గర లేవు కదా. డబ్బులు ఉండని లేకపోయి సార్, డబ్బులు మ్యాటర్ కాదు. వన్స్ నేను పరుగు పోయిన తర్వాత ఇంకెందుకు సార్, నువ్వు బతికున్నా కూడా చచ్చినట్టే కదా సార్. బతుకుని వచ్చినట్టు కాదు సార్, మీరు చనిపోవాలి, పేమెంట్ లాక్కోలేక. అప్పుడు మీరు చనిపోవాలంటే పేమెంట్ లాక్కోలేక. నేను అదే అంటున్నా, మీకై మీరు నెంబర్ చెప్తే మీ ఫాదర్ నెంబర్ తాగిద్ది. వన్స్ మా ప్రాసెస్ అనేది లీగల్ టీమ్ ఫార్వర్డ్ అయితే అరే లీగల్ పేరు మార్చకండి. లీగల్ టీమ్ వాళ్ళకి కానీ వెళ్తే నీ నెంబర్లన్నీ కాలిపోతే ఎట్లుంటుందో తెలుసా నీకు? బరాబర్ అవుతుంది. బరాబర్ చేసి కూడా అంటున్నావు కదా రూపాయి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.